ప్రియ స్నేహితులారా, ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం. ఆకలి లోటు, దాహపు పోటు, ఏసుకి చోటు. మాస్లావ్ రూపొందించిన మానవ అవసరాల పట్టిక నందు, ఆ పిరమిడ్ నందు మొట్టమొదటిగా మానవుడు పరితపించే అవసరాలు ఏమిటనగా ఆహారము, నీరు, నివాసము. గత ఆదివారం రోజున యోహాను సువార్త 6వ అధ్యాయం నుంచి మనం సువార్తను ఆలకించి, రానున్న 3 ఆదివారాలు కూడా అదే అధ్యాయం నుంచి మనం సువిశేష పఠనాన్ని ఆలకించబోతున్నాం. యేసు ప్రభు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును నేనే, నా నుండి భుజించువాడు, నా నుండి పానము చేయువాడు ఎన్నటికి నీ ఆకలిగొనడు, దప్పికగొనడు అని మనకు బోధిస్తున్నాడు. కానీ ఈ ఆదివారం రోజున ఒక నూతన మెట్టును మనం ఎక్కాలని, కేవలం మన శారీరక ఆకలిని తీర్చే పదార్థాల కోసం, ఆహారం కోసం వెంటాడకుండా ఆధ్యాత్మిక అవసరాల కోసం, నిజమైన భోజ్యం కోసం పరితపించాలని మనకు 3 పట్టణాలు కూడా తెలియచేస్తున్నాయి. మొదటి పట్టణంలో నిర్గమకాండం నుంచి ఆలకించిన మనం ఎలాగైతే మోషే యావే దేవుని అడిగినప్పుడు ఎడారిలో పయనిస్తూ ఇశ్రాయేలు ప్రజల ఆకలిని ఆ యొక్క మన్నా ద్వారా తీర్చి, తద్వారా వారికి భోజనమును ప్రసాదించి వారి ఆకలిని తీర్చిన దేవుడు వారికి ఒక షరతును కూడా విధించాడు. ఏంటా షరతు? మీరు ఈ రోజుకు సరిపడు ఆహారమును మాత్రమే తీసుకోండు. గడిచిన ఆదివారం మనం చూసినట్లయితే మిగిలిన రొట్టె ముక్కలను 12 గంపలకు వారు ఎత్తారు. కానీ ఈ యొక్క ఆదివారం రోజున యేసు ప్రభు మనకు సువిశేషంలో పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమును నేనే అని బోధిస్తూ, మన కేవలం ఆకలి కోసం పరితపిస్తూ పొట్టలు నింపుకునే ఆహార పదార్థాల కోసమై మనం పరిగెత్తినచో మనం ఒక ప్రమాదంలో ఉన్నట్టే, ఆధ్యాత్మిక ప్రమాదంలో చిక్కుకున్నట్టే అంటూ తెలియచేస్తూ మనల్ని పరలోక భోజ్యం కోసం పరితపించమని తెలియచేస్తున్నాడు. పరలోక ప్రార్థనలో కూడా యేసు మనకి ఇదే విషయం తెలియజేస్తున్నాడు. నానాటికి కావలసిన ఆహారమును మాకు ప్రసాదించము. నానాటికి మనం ఏం చేస్తున్నాం? మన మానవ నైజం ఏమిటంటే, రేపటికి, వచ్చే వారానికి, వచ్చే నెలకి, రానున్న సంవత్సరాలకి, తరాలకు కూడా కూడబెట్టుకునే తత్వం, మనస్తత్వం. యేసు ప్రభు దానిని వదిలివేస్తూ మనం దేవునిపై ఆధారపడి జీవించాలని, దేవునిచే పోషించబడాలని, మన నిజమైన ఆకలి, దాహము, మన ఆకలి లోటు, దాహపు పోటు యేసుకి చోటు ఇచ్చినప్పుడు మాత్రమే మనం పూర్తిగా నింపబడదామని తెలియచేస్తున్నాడు. యేసు ప్రభు మన ఆకలికి, మన దాహానికి నిజమైన వనరు. ఆయన నుండి భుజించినచో, ఆయన రక్తమును పానము చేసినచో ఎన్నటికీ ఆకలి గుణమని రూఢి చేస్తున్నాడు యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. మరి ఈ యొక్క పరలోక భోజ్యాన్ని, యేసు అనే పరలోక భోజ్యాన్ని మనం నింపుకోవటానికి, పొందుకోవటానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నాం? కానీ ఈ ప్రయత్నం చేయాలంటే విశ్వాసం అనే మెట్టును మనం ఎక్కగలుగుతున్నామా? లేక కేవలం ఇశ్రాయేలు ప్రజల వలె మన్నా కోసం, మన పొట్టలు నింపే మన శారీరక అవసరాల కోసం పరితపిస్తున్నామా అని ఆలోచించాలి. అనుదిన ఆహారం మనం భుజించినచో ఈరోజు ఆకలి తీరినప్పుడు మరలా రేపటి రోజున, వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం ఇది నిరంతర ప్రక్రియ. కానీ ఎప్పుడైతే మన విశ్వాసము ద్వారా యేసును మనం పరలోక భోజ్యంగా స్వీకరిస్తామో, తదనుగుణంగా జీవిస్తామో, అప్పుడు మన ఆకలి, మన దాహము పూర్తిగా నిండుగా తీరుతుంది. అదే విషయాన్ని 2వ పట్టణంలో భక్త పౌలుడు ఎఫెసీయులకు రాస్తూ మనకు తెలియజేస్తున్నాడు. అన్యుల వలె కేవలం పొట్టలు నింపుకోకుండా, పొట్టలు నింపుకున్నట్టుకు పరితపించకుండా మీ యొక్క మనసులను, హృదయములను నూతనీకరించుకొనుడు. యేసు అనే సత్యాన్ని మీరు స్వీకరించుడు. మీ యొక్క పాత జీవితాలను పక్కన ఉంచి
నూతనత్వమును యేసులో నిత్య జీవను పొందుడు అని తెలియచేస్తున్నాడు. అటులా జీవించడమే తప్ప మనం పరిశుద్ధ జీవితాన్ని, సత్యముతో ముడిపడ్డ జీవితాన్ని జీవించలేమని మనకు తెలియచేస్తూ సవాలు చేస్తున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. మనకు మన జీవితాన్ని, మన శారీరక దేహాలను ఆకలి తీర్చుకుంటూ ఆహారం అవసరమే, కానీ మనం అక్కడితో ఆపివేస్తున్నామా? లేక మన విశ్వాసం అనే మెట్టు ద్వారా, నిచ్చెన ద్వారా యేసు అనే సత్యాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, మన పాత జీవితాలకు స్వస్తి పలుకుతూ క్రీస్తులో నూతన జీవితాన్ని పొందుకుంటున్నామా, కోరుకుంటున్నామా? ఆలోచించాలి, ప్రార్థించాలి, దినదినము ప్రయత్నించాలి. ఎప్పుడైతే నిత్య జీవమనే క్రీస్తు ప్రసాదించే ఆహారాన్ని, ఆ పానాన్ని మనం స్వీకరిస్తామో మన మెదడు, మన మేధస్సు, మన హృదయము, మన జీవితాలు శాంతము నూతనీకరించబడతాయి. క్రీస్తులో మమేకమవుతాం, క్రీస్తు సత్యములో జీవించగలుగుతాం, క్రీస్తు పరిశుద్ధతను మనం పంచగలుగుతాం. మరి అటువంటి పరలోక భాగ్య జీవితాన్ని జీవించుటకు కావలసిన శక్తిని మనం ప్రతిరోజు దివ్య సప్రసాదం లోకుంట ద్వారా మనం పొందగలవచ్చు. మరి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రక్రియలో, ప్రయాణంలో యేసు ప్రభు మనకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆకలి లోటు, దాహపు పోటు, యేసుకి చోటు ఇవ్వగలుగుతున్నామా? ఆలోచిద్దాం, ప్రార్థిద్దాం, నిండుగా జీవిద్దాం. గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి. యేసు నిత్య జీవమైన క్రీస్తు మనల్ని పోషించునుగాక. ఆమెన్.